జస్ట్ 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా లేదా డిప్లొమా చేసినా ఐటీఐ చేసినా లేదు గ్రాడ్యుయేషన్లో డిగ్రీ చేసినా బీటెక్ చేసినా బీ ఫార్మసీ ఆర్ ఎనీ హయ్యర్ స్టడీస్ చేసిన వాళ్ళు పర్మనెంట్గా మీ ఇంటి దగ్గర నుంచే వీక్లీ జస్ట్ 5 days మాత్రమే వర్క్ చేస్తే చాలు ఇయర్లీ 2.4 lakhs per annum శాలరీ ఇచ్చే మంచి జాబ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసి ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ జాబ్స్కి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ కాబట్టి నేను ఇదే వీడియోలో మీకు జాబ్ ఫుల్ డీటెయిల్స్తో పాటు కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్లో డైలీ 2 types ఆఫ్ జాబ్స్ని అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలోనే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఆపర్చునిటీ మీకు గ్రోత్ కన్సల్టెంట్ కంపెనీ వాళ్ళు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇందులో మీకు క్లియర్గా వాళ్ళు ఇచ్చారు ఎలాంటి ప్రియర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు అవసరం లేదంట. అంటే మీరు ఫ్రెషర్స్ అయినా ఎలిజిబుల్ ఉంటారు, లేదు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా ఎలిజిబుల్ ఉంటారు. శాలరీ చూస్తే మీకు ఇయర్లీ 2.4 lakhs per annum శాలరీ ఇస్తారు. అంటే మీరు మంత్లీ ఈజీగా 20,000 శాలరీ అయితే ఏం చేసుకోవచ్చు. ఇది మీకు ఇనీషియల్గానే ఇస్తారు, తర్వాత మీకు శాలరీ కూడా పెంచుతూ ఉంటారు. మీ వర్క్ని కానీ మీకు ఎక్స్పీరియన్స్ వద్దకు మీకు శాలరీ కూడా పెంచుతూ ఉంటారు. సో మీ వర్క్ డీటెయిల్స్లో క్లియర్గా ఇచ్చారు. మీరు సెలెక్ట్ అయితే వీక్లీ జస్ట్ 5 days మాత్రమే వర్క్ చేయాలి. అది కూడా కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. హ్యాపీగా మీ ఇంటి దగ్గర నుంచే వీక్లీ జస్ట్ 5 days మాత్రమే వర్క్ చేయాలి. ఇది మీకు ఫుల్ టైం అయితే ఉంటుంది. హ్యాపీగా మీ ఇంటి దగ్గర నుంచే పర్మనెంట్గా ఫుల్ టైమ్గా మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలనుకునే వాళ్ళు మాత్రం వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి వీడియో ఎండ్ వరకు చూసి. సో ఇందులో ఎలిజిబిలిటీ ఎవరంటే మీరు అండర్ గ్రాడ్యుయేషన్ అంటే ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, లేదు మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా, లేదు ఎంబీఏ స్టూడెంట్స్ అయినా, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయినా, ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ అయినా ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. ఎవరైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో మీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే మీరు వీళ్ళ కస్టమర్స్తో మంచి రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. ఇంకా క్లయింట్ అవుట్ రీచ్గా రీచ్ అవ్వాలి. అలాగే వీళ్ళ కస్టమర్స్కి సర్వీస్ని కానీ సేల్స్ కానీ ప్రొవైడ్ చేయాలని చెప్తున్నారు. మీరు జాబ్కి అయితే సెలెక్ట్ అయ్యారనుకో మీరు మీ రోల్స్ కానీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి కంప్లీట్గా కంపెనీ వాళ్ళు మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు జాబ్కి సెలెక్ట్ అయితే మీకు ట్రైనింగ్ కానీ సెలెక్ట్ అయ్యాక జాబ్ కానీ ఎవ్రీథింగ్ హ్యాపీగా పర్మనెంట్గా మీ ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు. సో రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉండాలంటే మీరు వీళ్ళ కస్టమర్స్కి హైయెస్ట్ వాల్యూ ఇవ్వాలని చెప్తున్నారు. ఇంకా మంచి కమ్యూనికేషన్ ప్రొఫెషన్, మంచిగా మాట్లాడగలగాలి అని చెప్తున్నారు. ఇంకా వీళ్ళ కస్టమర్స్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని అండర్స్టాండ్ చేసుకుని పర్ఫెక్ట్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేయాలంటే యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. మీరు జాబ్కి అయితే సెలెక్ట్ అయితే అసలు రోల్ ఎలా ఉంటుందని చెప్పి ఇనీషియల్గా వాళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉండి మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. నేను లింక్స్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మన వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, శాలరీ అన్నీ ఉంటాయి. ప్రాపర్గా చూసుకున్నాక దాంట్లో అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా మీకు స్క్రీన్ మీద అనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ ఉంటుంది. ఇందులో అప్లై చేసుకోవడానికి రైట్ సైడ్లో నేను టిక్ చేశాను కదా అప్లై అని చెప్పి, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఇచ్చేసాక మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇచ్చేసాక నెక్స్ట్ మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మెయిన్గా స్టార్ మార్క్ ఉన్న ఇంపార్టెంట్. తర్వాత మీ జెండరు, మీ కాలేజ్ నేము, దాని తర్వాత టైప్ అంటే కాలేజ్ స్టూడెంట్సా, ప్రొఫెషనలా, ఫ్రెషరా ఏది ఉంటే టిక్ చేసుకుని పాస్డ్ అవుట్ ఇయర్ కూడా ఇచ్చేసాక మీ కోర్సులో స్పెషలైజేషన్ ఏది, కోర్సు డ్యూరేషన్ ఏది ఇచ్చేసి ఆ కంట్రీ దగ్గర ఇండియా సెలెక్ట్ చేసుకొని ఆ టిక్ బాక్స్లో టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేశాక రెజ్యూమే అప్లోడ్ చేయాలి. మీరు ఎక్కువగా రెజ్యూమే మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఏ కంపెనీ వాళ్ళైనా మ్యాక్సిమం మీ జస్ట్ రెజ్యూమేని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అయినట్లయితే ఫర్దర్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా రెజ్యూమేని జాబ్ రోల్కి తగ్గట్లు జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన స్కిల్స్ అన్నీ ఉండేటట్లు చూసుకొని అప్లోడ్ చేయండి. రెజ్యూమే పీడిఎఫ్ లేదా డాక్యుమెంట్ ఫార్మేట్లో ఉండాలి. 50 MB బిలో ఉండాలి. తర్వాత మీ లొకేషన్ అడుగుతున్నారు, కంట్రీ, స్టేటు, సిటీ ఆప్షనల్ ఇచ్చారు. కంపల్సరీ అయితే కాదు, ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. తర్వాత మీ దగ్గర ల్యాప్టాప్ ఉందా అని అడుగుతున్నారు. ఉంటే ఎస్, లేదంటే నో టిక్ చేసుకున్నాక తర్వాత మీరు రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి కంఫర్టబుల్ అయినా, మేజర్గా నైట్ షిఫ్ట్లో అని అడుగుతున్నారు. మీకు కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నైట్ షిఫ్ట్ అయినా మార్నింగ్ షిఫ్ట్ అయినా పెద్ద ఫరక్ ఏం పడదు. కాబట్టి ఖచ్చితంగా ఎస్ టిక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే యు ఆర్ అప్లైడ్ అని చెప్పి వస్తుంది. సో మీ అప్లికేషన్ని రెజ్యూమేని బేస్ చేసుకొని షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఫర్దర్ ప్రాసెస్ గురించి వాళ్ళే కాంటాక్ట్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేసి సెలెక్షన్ అయితే ఇచ్చేస్తారు. ఇంట్రెస్ట్ ఉండి మంచిగా మీ ఇంటి దగ్గర నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలనుకున్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోకండి. నేను లింక్స్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.